పార్లమెంటు ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ పై స్పందించారు కేసీఆర్. లోక్సభ ఫలితాల్లో బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని సీట్లైనా రావచ్చన్నారు. ఎగ్జిట్ పోల్స్ గందరగోళంగా ఉన్నాయన్న కేసీఆర్, ఒకరు బీఆర్ఎస్ కి 11 సీట్లు వస్తాయని చెబితే మరొకరు 1 సీటే గెలుస్తుందని అంటున్నాడని చెప్పారు. ఇదో పెద్ద గ్యాంబ్లింగ్ అయిపోయిందన్నారు. 11 సీట్లు వస్తే పొంగిపోయేది లేదు, 2 వస్తే కుంగిపోయేది లేదన్నారు కేసీఆర్. అటు సీఎం సొంత జిల్లాలోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచామన్న కేసీఆర్, రాకేష్ రెడ్డి కూడా గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. మంచిగా ఉన్నాయి మన పార్లమెంట్ ఎలక్షన్లు ఏం ఫలితాలు వస్తాయో చూద్దాం. ఇవాళ మిత్రుడు నవీన్ రెడ్డి గెలిచిండు. ఇంత సప్ప కొడతారు సప్పట్లు. నవీన్ రెడ్డి గెలిచిండు. మహబూబ్నగర్ జిల్లా నాయకులందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. పట్టుబట్టి జట్టు కట్టి బ్రహ్మాండమైన విజయం చేకూర్చిన పార్టీకి ఇంకొక ఎమ్మెల్సీ కూడా పెద్ద హీరోయిక్ గెలుపు గెలవబోతాడు రాకేష్ రెడ్డి. ఆ రిజల్ట్ డిక్లేర్ అయిపోయింది. అది ఎవరిని అడిగిన చెప్తున్నా, మీ వాడు ఫస్ట్ కౌంట్లోకి వెళ్తాడు సార్. లోకమంతా ఒకటే పాట, అది గెలుస్తాం. ఇక నడమల పార్లమెంట్లో ఏమవుతుందో చూద్దాం. ఎన్నైనా రావచ్చు, ఓట్ల శాతం కూడా ఉంటుంది కదా మనకు వచ్చేది. ఒకడు మనకు 11 వస్తాయని చెప్పిండు, ఇంకోటి 1 వస్తుందని చెప్పిండు, ఇంకోటి 2 నుంచి 4 వస్తాయన్నాడు. ఇది పెద్ద గ్యాంబ్లింగ్ లాగా అయిపోయింది. దాని మీద సట్టా బజారు, శర్తులు కట్టుడు, వేటీలు కట్టుడు, ₹1 కోట్ల చేతులు మారుడు, ఇదో పెద్ద గోల్మాల్ కంపెనీ అయిపోయింది. సరే చూద్దాం. డెఫినెట్ గా మంచి స్పందన ఉండే ప్రజలలో, బస్సు యాత్రలో మంచి ఫలితాలు రావాలి. ఎంతవరకు వస్తామో చూద్దాం. ఎట్లా వచ్చినా బాధ లేదు. మనకు 11 అయితే పెద్ద పొంగి చేసేది లేదు, 2, 3 అయితే కుంగిపోయేది లేదు. ఎట్లా వచ్చినా పరిస్థితి ఎట్లా ఉన్నా తెలంగాణ రక్షణ కవచం బీఆర్ఎస్. ఈ రాజకీయ ఫలితాలు వస్తూ ఉంటాయి, పోతా ఉంటాయి. మహబూబ్నగర్ గెలిచినాం మనం, ముఖ్యమంత్రి సొంత జిల్లా. ఆయనే ప్రకటించిన మేము 200 మీటర్ల మెజార్టీతో గెలుస్తామని. మనం 100తో గెలిచినాం. 111 ఫైనల్ 111తో గెలిచినాం. అంటే దీని ఇంత